ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని 5G శాంసంగ్ కంపెనీది ఒక్కొక్కటి 15,000 రూపాయల విలువ కలిగినవి మనకి అన్ని కలిపితే మన నియోజకవర్గంలో 26,40,000 రూపాయల విలువ కలిగిన ఫోన్స్ ఈ రోజు మనం గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా ఈ రోజు మనం డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నాము. ఇది కార్యక్రమాన్ని మనం చేసుకునే ముందుగా దీని గురించి ఒక 2 మాటలు చెప్పుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాము. ఈ వెలుగు ప్రాజెక్ట్ మొదట్లో 2000 సంవత్సరంలో స్టార్ట్ అయినప్పుడు వెలుగు పేరుతోనే స్టార్ట్ అయింది. వెలుగు అని చెప్పి స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం ఒక మంచి ప్రయాసాన్ని కూడా విన్నాము. ఇది ఆ విధంగా పేద మహిళల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ఆ రోజు ఈ ప్రాజెక్ట్ వచ్చింది. రూపాయి కూడా పెట్టి వాళ్ళు కట్టుకొని బ్యాంక్ అకౌంట్స్ లో 30 రూపాయలతో స్టార్ట్ చేసుకున్న రోజులు కూడా మనకు తెలుసు. మొదట్లో స్టార్ట్ అయిన 30 రూపాయలతోనే. ఆ తర్వాత బ్యాంక్ నుంచి లోన్ ఎంత వచ్చేదంటే 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఒక గ్రూప్ వచ్చేది. ఆ స్థాయి నుంచి ఈ రోజు 20 సంవత్సరాల ప్రస్థానంలో ఎన్నో విజయాలు, ఎన్నో మైలురాళ్లు దాటుకొని మనము ఒక గ్రూప్ 20 లక్షల రూపాయల అమౌంట్ ఈజీగా తీసుకునేటటువంటి పరిస్థితికి వచ్చేసాం. మనము ఏ గ్రూప్ అయినా సరే 20 లక్షలు తీసుకుంటున్నారు. మనం చూసాం మార్నింగ్ సర్వేపల్లి నియోజకవర్గంలో డిస్ట్రిబ్యూట్ చేశాం మేడం. అక్కడ కూడా ఇంత అమౌంట్స్ చూసి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఆశ్చర్యపోయి ఇన్ని కోట్ల డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నా మన మహిళల చేతుల్లో ఇన్ని డబ్బులు ఉన్నాయా అని చెప్పి ఆశ్చర్యపోతున్నారు. ఆ విధంగా మనకు ఎన్నో కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ ఏమి కనిపించదు, మనదేమి కూడా జస్ట్ చాప కింద నీరులాగా అలా జరిగిపోతా ఉంటుంది. కానీ ఇన్ని కోట్ల రూపాయలతో మనం ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాము. ఎన్నో రకాల జీవనోపాధుల్ని మనం నిర్వహిస్తున్నాము. పైగా జీవనోపాధి ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ కూడా ఈ డబ్బులన్నింటినీ కూడా మన మైక్రో ఫైనాన్స్ ఏజెన్సీల గురించి కూడా వింటూనే ఉన్నాము. వాటి వలలో పడి ఎంతో మంది వాళ్ళ జీవితాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా మనందరికీ తెలుసు. అటువంటి ఏజెన్సీలు జోలికి వెళ్లకుండా డబ్బులు మహిళలకి కుటుంబానికి అందుబాటులో ఉన్నట్లయితే హెల్త్ బాగాలేదంటే ఏదైనా హాస్పిటల్కి వెళ్తే లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఉంటున్నాయి. అటువంటిప్పుడు మనం శ్రీనిధిలో నుంచి 48 గంటల్లోనే అడిగిన 48 అవర్స్ లోనే మనకు 1,00,000 నుంచి ఒక 3 లక్షల దాకా కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా శ్రీనిధి నుంచి కావచ్చు, ఆ తర్వాత ఇంకా సిఐఎఫ్ నుంచి కావచ్చు, ఉన్నతి నుంచి కావచ్చు, బ్యాంక్ లింకేజ్ నుంచి కావచ్చు, ఇలా డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనం నిధులని మహిళలకు అందుబాటులో పెట్టడం ద్వారా వాళ్ళు ఇటువంటి విపత్కర పరిస్థితులను తట్టుకోవడంతో పాటుగా జీవనోపాధిని కూడా వాళ్ళు పెంపొందించుకోగలుగుతున్నారు. ఈ విధంగా మనము ఈ సోర్సెస్ అన్ని అందుబాటులో పెట్టి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు దగ్గర 300 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ ఒక్క 25-26 సంవత్సరంలోనే మనకు ఒక కోవూరు నియోజకవర్గంలో జరిగాయి. ఈ విధంగా చూసుకుంటే ఇవన్నీ చేసేటప్పుడు దీన్ని పారదర్శకంగా నిర్వహించాల్సినటువంటి అవసరం అయితే ఎంతో ఉంది. లేకపోతే మనం చూసాము ఎవరైనా సరే సభ్యులు డబ్బులు తినేశారని చెప్పు, లేకపోతే గ్రూప్ కు సంబంధించిన గొడవలు రావడం, ఇట్లాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే దీన్ని వ్యవస్థని ఒక స్ట్రీమ్ లైన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈ విధంగా స్ట్రీమ్ లైన్ చేయడం కోసమే ప్రభుత్వం ఎన్నో సంస్కరణలను వెలుగు 2.0లో చేపట్టింది. ఆ వెలుగు 2.0లో వచ్చినటువంటి సంస్కరణలు ఏంటంటే పారదర్శకంగా ప్రతిదీ ట్రాన్స్పరెంట్ గా ఆన్లైన్ మోడ్ లో, డిజిటల్ మోడ్ లో చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఎవరు బాధపడేటటువంటి పరిస్థితి ఉండదు. రేపంతా మిస్యూజ్ అయిన తర్వాత ఒకళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలంటే మాకు బాధగానే ఉంటుంది. తర్వాత దుర్వినియోగం అయినప్పుడు సభ్యులు ఎవరైతే ఉన్నారో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళకి బాధగా ఉంటుంది. అందరూ బాధపడేటటువంటి పరిస్థితులు లేకుండా వ్యవస్థని బలోపేతం చేసుకుంటూ పోయినట్లయితే మనము మరింత సమర్థవంతంగా ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకొని వెళ్ళడానికి, మరిన్ని జీవనోపాధుల్ని పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో టార్గెట్ గా మనకి స్టేట్ మొత్తానికి కూడా కలిపి 5 లక్షల మంది మహిళా వ్యాపారవేత్తలు తయారు చేయాలని చెప్పి గవర్నమెంట్ మనకి గౌరవ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో నిర్దేశించడం జరిగింది. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే మనం ఈ ఫండ్స్ అయితే ఉపయోగించుకోగలము. ఈ ఫండ్స్ ఉపయోగించుకునేటప్పుడు చాలా ట్రాన్స్పరెంట్ గా ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా ఉపయోగించుకోవడం కోసం మనం ప్రతిదీ కూడా సిస్టమైజ్ చేసుకుంటూ వస్తున్నాము. ఉదాహరణకు సభ్యులు మీటింగ్స్ జరిగితే ఇంతకు ముందు మనందరికీ కూడా తెలుసు కొన్ని సందర్భాల్లో పుస్తకం ఇంటికి తీసుకెళ్లి సంతకాలు పెట్టించుకొని వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా లేకపోతే ఎడం చేతి ఒక సంతకం, కుడి చేతి ఒక సంతకం పెట్టుకుని ఉన్నాయి. అట్లా లేకుండా ఉండడం కోసం మీటింగ్ జరిగేటటువంటి ప్లేస్ ని మనము జియో ఫెన్సింగ్ అని చెప్పి చేశాము. తర్వాత మీటింగ్ కూడా FRS మోడ్ లో ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ద్వారా ఆ మీటింగ్ కూడా క్యాప్చర్
క్యాప్చర్ చేస్తున్నాము. సభ్యులు 10 మంది హాజరయ్యారో లేదా అనేది మనకు తెలుస్తుంది. దాని ద్వారా వాళ్ళ మీటింగ్ జరిగిందంటే ఆటోమేటిక్ గా మీటింగ్ జరిగిందంటే మిగతా అవకతవకలకు అవకాశమే ఉండదు. మీటింగ్ జరిగితే వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ వాళ్ళు అక్కడ డిస్కస్ చేసుకుంటారు. మనకి ఎంత పొదుపు ఉంది, ఎంత సేవింగ్స్ చేసాము, ఎంత బ్యాంక్ లోన్ తీసుకున్నాము, ఎంత కట్టాము, ఇంకెంత కట్టాలి, ఈ విషయాలన్నీ గ్రూప్ లో డిస్కషన్స్ జరిగితే ఇంకా అవకాశం ఉండదు అలాంటివి జరగడం కోసం. కాబట్టి ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాము. దాంతో పాటుగా మనకి శ్రీనిధి పేమెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఆన్లైన్ లోనే సభ్యులు డైరెక్ట్ గా పేమెంట్ చేసేటటువంటి అవకాశాలు కూడా తీసుకొని వచ్చాము. ఆ విధంగా మనం ఈ లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనం శ్రీనిధి పేమెంట్స్ లో స్టేట్ లోనే ఫస్ట్ ఉన్నాం మనం ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయడంలో. కాబట్టి శ్రీనిధి పేమెంట్స్ ఆ విధంగా చేసుకొని వస్తున్నాము. అదేవిధంగా ఎన్సిపి అని చెప్పి మనందరికీ కూడా తెలుసు. ఇది చేయడంలో కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఆన్లైన్ లోనే ఇంతకుముందు బ్యాంకులు టార్గెట్ కావాలంటే వచ్చి వీళ్ళు అడిగేసి మాకు టార్గెట్ ఇంకా కొంచెం మిగిలింది మీరు 4 గ్రూపులు ఇప్పించండి ఇప్పించేసేవాళ్ళు. అట్లా కాకుండా సభ్యులకు నిజంగా అవసరమా కాదా అనేది చూసుకొని టార్గెట్ అనేది సభ్యుల నుంచి డిసైడ్ అవ్వాలి కానీ బ్యాంకర్ నుంచో మా దగ్గర నుంచో కాదు. వాళ్ళకి అవసరం ఉంటే తీసుకోవాలి లేకపోతే లేదు అన్నటువంటి ఉద్దేశంతో డిజిటల్ ఎన్సిపి అని చెప్పి తీసుకొచ్చి డిజిటల్ మోడ్ లోనే మైక్రో క్రెడిట్ ప్లాన్ ద్వారా మన ఏ సభ్యులకు ఎంత అవసరం అన్నదంతా కూడా జీవనోపాధుల సర్వే ద్వారా మనం చేసుకొని దాని ప్రకారం ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకొని దాని ప్రకారం ఇప్పుడు సభ్యులు బయోమెట్రిక్ తీసుకొని వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ప్రతి సభ్యురాలని కూడా లోన్ కావాలి అంటే ఇంతకు ముందు పుస్తకంలో తీర్మానం రాసుకుంటూ ఇచ్చేసేవాళ్ళు. అట్లా కాకుండా బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా మాత్రమే సభ్యులకి లోన్ కావాల్సినప్పుడు తర్వాత బ్యాంక్ శాంక్షన్ అయిన తర్వాత బ్యాంకుకి వెళ్ళి కూడా వాళ్ళు 2 సార్లు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చేయటం ద్వారా వాళ్ళ అమౌంట్ అంతా కూడా కరెక్ట్ గా సభ్యురాలకే చెందుతుంది అన్నటువంటి నమ్మకాన్ని కలిగించడం కోసం, వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ప్రతి అడుగు కూడా గవర్నమెంట్ వేస్తుంది. ఈ విధంగా మనం మొబైల్ బుక్ కీపింగ్ చేసుకుంటున్నాం ఈ రోజు. అవన్నీ కూడా మెసేజెస్ అన్ని కూడా సభ్యులకే డైరెక్ట్ గా వినిపించేటటువంటి అవకాశం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అవి కూడా కొద్ది రోజులు అందుబాటులోకి వస్తాయి. ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చినట్లయితే మనకి సిస్టమ్ ని మరింత పారదర్శకంగా బలోపేతంగా నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎన్నో ప్రయత్నాల ద్వారా మహిళా సాధికారత కోసం ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ఆ విధంగా చేస్తున్నందుకు మనం అందరం కూడా కలిసి ప్రభుత్వానికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తే బాగుంటుంది.